ఆంక్షల నడుమ గృహజ్యోతి అమలు నిబంధనలతో సగం మంది దూరం. ఈ ఆంక్షలు ఏదైతే పెట్టిలో 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఈ అంశం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అంశం. 200పై ఒక యూనిట్ దాటిన పూర్తి బిల్లు. యుఎన్సీ నెంబరు ఎంట్రీలో తప్పులు, ఎడిట్ ఆప్షన్ లేక ఇబ్బందులు, సాఫ్ట్వేర్లో లాక్తో కొత్త ఎంట్రీలకు నో. కరీంనగర్ చెందిన శ్రీకాంత్కు గృహజ్యోతి పథకం వర్తించింది. ఆయన ఈ నెల బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. అధికారులు అడిగితే 200 యూనిట్లకు అదనంగా 12 యూనిట్లు కాల్చడంతో బిల్లు వచ్చినట్టు చెప్పారు. మరి 12 యూనిట్లకు బిల్లు రావాలని కదా అని ప్రశ్నిస్తే 200 యూనిట్లకు అదనంగా ఒక్క యూనిట్ వినియోగించినా మొత్తం బిల్లు చెల్లించాలని తెలిసి చెప్పారు. సిద్దిపేట జిల్లా చెందిన శ్రీనివాస్ ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన యుఎస్సీ నెంబర్కు డాటా ఎంట్రీలో తప్పుగా నమోదు కావడంతో వేరే నెంబర్కు 0 బిల్లు వచ్చింది. ఆరాధిస్తే ఆ కనెక్షన్ పక్క గ్రామంలో ఉన్నట్టు తేలింది. దానిని మార్చేందుకు సాఫ్ట్వేర్తో ఎలాంటి ఆప్షన్ లేవు. లోక్సభ ఎన్నికల లబ్ధి కోసం ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన గృహజ్యోతి పథకంలో ప్రజలు మారుతున్న ఇబ్బందులు ఇవి కొన్ని మాత్రమే. ఆంక్షల కారణంగా 40% పైగా కనెక్షన్లు గృహజ్యోతి అమలు కావడం లేదు. పథకం అమల్లో లోపాల కారణంగా మరో 20% మంది అర్హత ఉండి ప్రయోజనం పొందలేకపోతున్నారు. గృహజ్యోతి పథకానికి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఎక్కడ కిరాయి ఇళ్లలో ఉంటున్న వారిని ప్రస్తావించలేదు. ఫలితంగా సొంతూరుకు దూరంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పట్టణంలో ఉంటున్న లక్షలాది మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుల గడువు ముగిశాక కిరాయి ఇంట్లో ఉన్న దరఖాస్తులు చేస్తే 0 బిల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ తీరుతో ఒకే భవనంలో కిరాయికి ఉంటున్న కొందరికి 0 బిల్లు వస్తే మరికొందరికి రావడం లేదు. మరికొందరు తమ కిరాయికి ఉంటున్న ఇంటి సర్వీస్ నెంబర్తో సొంతూరులో దరఖాస్తు చేసిన ఉపయోగం లేకుండా పోయింది. మార్చుకున్నది ఎలా? కిరాయి ఇంట్లో ఉండి గృహజ్యోతి పథకాన్ని పొందుతున్న వారి ఏదైనా కారణంతో ఇల్లు మారితే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంలోనే ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. పిల్లల చదువు కోసం కొందరు విద్యాసంస్థలకు దగ్గరగా ఇంట్లో కిరాయికి తీసుకొని ఉంటారు. స్కూళ్ళు మారినా పైసల కోసం వేరే చోటికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి మారాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటివన్నీ ఏప్రిల్ నుంచి మొదలవుతుంటాయి. ఇల్లు మారినప్పుడు ఏం చేయాలో ఆ విషయంలో స్పష్టంగా లేకుండా పోయింది. ఇలా ఉండడం నేపథ్యం ఇలా గృహజ్యోతికి సంబంధించి ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇలా ఎటుపోతుంది, ఏం చేస్తున్నారో ఇలా అర్థం లేనటువంటి వ్యవస్థ. ఇలా ఏదున్నా రాజకీయంగా ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఏ విధంగా అంటే ఆ విధంగా చేసేటువంటి నేపథ్యం.